తెలంగాణలో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు లభించాయి. కేంద్ర కేబినెట్లో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్కు చోటు దక్కింది. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ బలోపేతానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాదయాత్రలు కూడా నిర్వహించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బండి సంజయ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. సంజయ్ అన్నకు మంత్రి పదవి వచ్చింది, ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. నేను కొడుకు పైకి వచ్చి ప్రజల అభిమానంతో పైకి వచ్చి సంతోషంగా ఉన్నది. అంటే మంత్రి పదవి వస్తుంది ఇట్లా అవుతుందని మీరు ఏమన్నా అనుకున్నారా? లేదండి, అంత అనుకున్నాము అని అంటే చెప్పలేము కదా. అంత ఇది లేకుండే మాకు. అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, ఒక కార్పొరేటర్గా, తర్వాత ఎంపీగా, ఇప్పుడు మంత్రిగా ఏమనిపిస్తుంది? అది వాని కష్టార్జితం, ప్రజల కష్టము, ప్రజల ప్రేమాభిమానంతో వాడు ఇంత పైకి వచ్చిండ్రు. అలా మోడీ గారు కూడా మంచి భుజం తట్టి మన ముందుకు నడిపించిండ్రు. వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కరీంనగర్ ప్రజలకు కూడా కృతజ్ఞతలు, కార్యకర్తలకు అందరికీ ఎంతో రుణపడి ఉన్నాం మేము. చాలా కష్టపడి వాడు చిన్నప్పటి నుంచి కష్టపడి మన కష్టం ఫలితం ఫలించింది. అది అందరి సహకారంతో వాడు పైకి వచ్చిండు. గత ప్రభుత్వం చాలా కేసులు పెట్టింది, అప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? జైలు కూడా వేయండు. ఇక అది మాకు కామన్ అయిపోయింది కదా. ఎన్నోసార్లు జైలు వేయండు, వచ్చిండ్రు, ఎంతో కష్టపడి. కానీ మాకు తెలియనియకపోతుండే, అట్లా తెలియనియకపోవు. ఇక అంత టెన్షన్ ఏముండకు. ఇక అలవాటు అయిపోయింది కాబట్టి మాకు ఏమంతా ఇంట్లో కూడా తెలియనియకపోతుండే ఎక్కువ. వాళ్ళ అన్నలకు తప్ప మాకు ఇంట్లో తెలియనియకపోవు. వాళ్ళ నాన్నకు కానీ నాకు కానీ తెలియనియకపోతుండే. అన్నలకు తెలుసు, వాళ్ళు చూసుకుందరు. జైలు వేయినా కూడా ఈ మాసన్న వీళ్ళు పోయి వాళ్ళకి పోతే తీసుకొస్తారు. వాళ్ళు పోయి చెప్తుంటే వాళ్ళు కూడా మాట్లాడి తీసుకొచ్చారు. చాలా కష్టపడ్డాడు. మీ కొడుకు ఎక్కువ ప్రజల కోసం కష్టపడుతుండే, అంటే మీతో ఎక్కువ ఉంటుండేనా? లేదు. అప్పుడు బాధ అనిపించిందేమో. ఇక బాధ అని అంటే ఇక మాకు అలవాటైపోయిందండి. వాడు చిన్నప్పటి నుంచి ఇదే ఉంటుండే కాబట్టి ఇక మాకు అది అలవాటైపోయింది. ఇక ఎప్పుడు ప్రజలు వాళ్ళకి సేవ చేయడము, అది చేయడము కావాలి. ఎక్కువ ఇంట్లో ఉండకపోతుండే. ఇక ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో ఎట్లుంటాడమ్మా? అందరితో ఉన్నంతసేపు బాగానే ఉంటాడు. అంటే ఇక మేము ఒకసారి అందరం మా సంజయ్ ఉండు చూసి ఇక అందరం కలుసుకుంటాం, మా కుటుంబం మొత్తం. ఆ రోజు సరదాగా గడుపుతాం, పిల్లలు మేమంతా సరదాగా గడుపుతాం. ఎక్కువ తక్కువ ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తున్నది. ఉంటుంది కదా కుటుంబంలో వాడు, మా కుటుంబంలో వాడు అందరికీ ఇటువాడు గొప్ప. ఏంటంటే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు తొలిసారి ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖర్లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖరారైంది. రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ హోదా దక్కగా పెమ్మసానికి సహాయ మంత్రి పదవి ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. బీజేపీ నుంచి పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి సీఎం రమేష్కు కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కూటమిలోనే ఉన్న జనసేనకు సైతం ఓ మంత్రి పదవి దక్కనుంది. ఎంపీ బాలశౌరికి సహాయ మంత్రి పదవి వరించిందని సమాచారం.
ఇంకా ఈ రోజు రాత్రి 7:30 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జురామ్, రామ్ మొగ్వాల్, చిరాగ్ పాస్వాన్, అనుప్రియా పటేల్, జీతన్ రామ్ మాంజీ, జయంత్ చౌదరి, హెచ్డి కుమారస్వామి, ఏపీ టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు కూడా ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి చేత ప్రమాణం చేయించనున్నారు. కాబోయే మంత్రులకు ఈ ఉదయం మోదీ తేనేటి విందు ఇచ్చారు. మోదీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల ప్రభుత్వాధినేతలు హాజరవుతున్నారు. అదేవిధంగా మారిషస్, సీషెల్స్ దేశాలకు ఆహ్వానాలందాయి. అంతేకాకుండా ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు సహా మరికొంతమందిని ఆహ్వానించారు. ఈ జాబితాలో పలువురు ట్రాన్స్జెండర్లు, కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి పనిచేసిన కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ రైలు వంటి కీలక ప్రాజెక్టుల్లో పనిచేసిన వారు ఉన్నారు. మోదీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు, స్వైపర్లతో బహుళస్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. వీవీఐపీలు బస చేసే హోటళ్లు ఇప్పటికే కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ఉన్నాయి. కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను మోహరించారు. అలాగే ఢిల్లీ సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.